భారతదేశంలో బాల్య వివాహాలు లేని మొదటి జిల్లా ఏది? బలోడ్, ఛత్తీస్గఢ్. భారతదేశంలో మొట్టమొదటి అధికారికంగా బాల్య వివాహ రహిత జిల్లా ఛత్తీస్గఢ్లోని బలోడ్. ఛత్తీస్గఢ్ ప్రభుత్వం అక్టోబర్ 1, 2025న ఈ మైలురాయిని ప్రకటించింది. జిల్లాలో బాల్య వివాహాలు 0 కేసులు నమోదైన 2 సంవత్సరాల తర్వాత ఈ ప్రకటన వెలువడింది. ఆర్ఎస్ఎస్ స్థాపించి 100 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ 2 జ్ఞాపికలను విడుదల చేశారు. పోస్టేజ్ స్టాంపు మరియు 100 రూపాయల నాణ్యం. అక్టోబర్ 1, 2025న జరిగిన రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ ఆర్ఎస్ఎస్ శతాబ్ది ఉత్సవాల్లో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ స్మారక తపాలా బిళ్ళ మరియు ప్రత్యేక 100 రూపాయల నాణ్యంను విడుదల చేశారు. ఈ స్మారక తపాలా బిళ్ళ వచ్చేసి ఈ స్టాంపు దేశానికి ఆర్ఎస్ఎస్ చేసిన కృషిని హైలైట్ చేస్తుంది. అదేవిధంగా 100 రూపాయల స్మారక నాణ్యం వచ్చేసి ఈ నాణ్యం ఒకవైపు జాతీయ చిహ్నం, మరోవైపు ఆర్ఎస్ఎస్ వాలంటీర్లతో పాటు భారతమాత చిత్రం ఉంటుంది. భారతదేశం స్వాతంత్రం పొందిన తర్వాత ఒక భారతీయ నాణ్యంపై భారతమాత చిత్రాన్ని చిత్రీకరించడం ఇదే మొదటిసారి. రాజీవ్ గాంధీ ఇన్స్టిట్యూట్ ఆఫ్ వెటర్నరీ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్ అనగా రివర్ రేబీస్ వ్యాధి నిఘా కోసం ప్రారంభించిన మొబైల్ అప్లికేషన్ పేరు ఏమిటి? రబీ ట్రాక్ రివర్ యాప్. రాజీవ్ గాంధీ ఇన్స్టిట్యూట్ ఆఫ్ వెటర్నరీ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్ ప్రపంచ ర్యాబీస్ దినోత్సవం 2025 నాడు ర్యాబీస్ నిఘా మరియు నివేదిక కోసం రబీ ట్రాక్ రివర్ యాప్ను ప్రారంభించింది. పుదుచ్చేరి టెక్నాలజికల్ యూనివర్సిటీకి చెందిన అటల్ ఇంక్యుబేషన్ సెంటర్ సహకారంతో ఈ యాప్ అభివృద్ధి చేయబడింది. 2030 నాటికి ర్యాబీస్ను నిర్మూలించాలనే భారతదేశ జాతీయ లక్ష్యానికి ఈ ఇనిషియేటివ్ దోహదపడుతుంది. కర్ణాటకలోని బీదర్ జిల్లా ఏ ప్రచారంలో జల్ సంచయ్ జన్ భాగీదారీ అవార్డును గెలుచుకుంది? జలశక్తి అభియాన్ క్యాచ్ ది రెయిన్. బీదర్ జిల్లా జలశక్తి అభియాన్ క్యాచ్ ది రెయిన్ క్యాంపెయిన్ కింద జల్ సంచయ్ జన్ భాగీదారీ అవార్డును గెలుచుకుంది. జలశక్తి మంత్రిత్వ శాఖ 2024లో జల్ సంచయ్ జన్ భాగీదారీ ఇనిషియేటివ్ను ప్రారంభించింది. మొత్తం సమాజం మరియు మొత్తం ప్రభుత్వ విధానాన్ని ఉపయోగించి ప్రతి నీటి చుక్కను సంరక్షించడం దీని యొక్క లక్ష్యం. డ్రోన్ కవచ్ వ్యాయామం ఏ రాష్ట్రంలో జరిగింది? అరుణాచల్ ప్రదేశ్. తూర్పు కమాండ్ కింద పనిచేస్తున్న భారత సైన్యం యొక్క స్పియర్ కార్ప్స్ సెప్టెంబర్ 25 నుండి 28 వరకు తూర్పు అరుణాచల్ ప్రదేశ్లో డ్రోన్ కవచ్ వ్యాయామం నిర్వహించింది. ఎన్సీఆర్బి 2023 ప్రకారం ఈశాన్య భారతదేశంలో అత్యధిక హింసాత్మక నేరాలు నమోదైన రాష్ట్రం ఏది? మణిపూర్. 2023లో మణిపూర్లో 14,427 హింసాత్మక నేరాలు నమోదయ్యాయి. 2022లో 631, 2021లో 545 కేసులు నమోదయ్యాయి. ఇక 2023లో 11,552 ఇటువంటి సంఘటనలు నమోదైన అస్సాం ఈశాన్య ప్రాంతంలో మణిపూర్ తర్వాత 2వ స్థానంలో ఉంది. సెప్టెంబర్ 2025లో 6వ తరగతి ఉపాధ్యాయుల కోసం ఖేల్ యాత్ర పాఠ్యపుస్తకాన్ని ఏ రాష్ట్ర ప్రభుత్వం ప్రారంభించింది? హర్యానా. హర్యానా ప్రభుత్వ పాఠశాలల్లోని 6వ తరగతి ఉపాధ్యాయుల కోసం ఖేల్ యాత్ర పాఠ్యపుస్తకాన్ని ప్రారంభించింది. ఈ ఇనిషియేటివ్ జాతీయ విద్యా విధానానికి అనుగుణంగా ఉంటుంది. ఈ పాఠ్యపుస్తకం విద్యార్థుల్లో శారీరక విద్య, ఆరోగ్య అవగాహనను పెంపొందించడం లక్ష్యంగా పెట్టుకుంది. ఇది ఫిట్నెస్, క్రీడా కార్యకలాపాలు మరియు ఆరోగ్యకరమైన జీవనశైలి అలవాట్లను ప్రోత్సహించడానికి ఉపాధ్యాయులకు నిర్మాణాత్మక మార్గదర్శకత్వాన్ని అందిస్తుంది. ఏ రాష్ట్ర ప్రభుత్వం నార్కా కేర్ అనే ఆరోగ్య మరియు
ప్రమాద బీమా పథకాన్ని ప్రారంభించింది కేరళ. కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్ విదేశాల్లో నివసించే కేరళీయులు మరియు కేరళ విద్యార్థుల కోసం ఆరోగ్య మరియు ప్రమాద బీమా పథకం అయినటువంటి నార్కా కేరును ప్రారంభించారు. నార్కా ఐడి కార్డులు ఉన్న నార్కాలు మరియు విద్యార్థులు 5 లక్షల రూపాయల ఆరోగ్య బీమా మరియు 10 లక్షల రూపాయల ప్రమాద కవర్ పొందుతారు. ప్రవాస మలయాళులకు భద్రత, సంక్షేమం మరియు వైద్య సదుపాయాన్ని నిర్ధారించడం దీని యొక్క లక్ష్యం. ఏ టైగర్ రిజర్వ్ కోసం గజరక్షక్ అనే ప్రత్యేక మొబైల్ యాప్ తయారు చేయబడింది. బాంధవ్గర్ టైగర్ రిజర్వ్, మధ్యప్రదేశ్. భారతదేశంలోని మధ్యప్రదేశ్లో బాంధవ్గర్ టైగర్ రిజర్వ్ కోసం గజరక్షక్ మొబైల్ యాప్ తయారు చేయబడింది. ఇది ఏనుగులను నిజ సమయంలో పర్యవేక్షించడానికి, మానవ ఏనుగుల సంఘర్షణను నివారించడానికి మరియు రిజర్వ్ లోపల ఏనుగుల సంరక్షణ ప్రయత్నాలను పెంచడానికి రూపొందించబడింది. ఈ యాప్ను మధ్యప్రదేశ్ అటవీ శాఖ ప్రారంభించింది. సంచార్ సాథీ అనేది ఏ ప్రభుత్వ శాఖకు చెందిన పౌర కేంద్రీకృత ఇనిషియేటివ్. టెలికమ్యూనికేషన్ విభాగం, డిపార్ట్మెంట్ ఆఫ్ టెలికమ్యూనికేషన్స్ విభాగం పౌర కేంద్రీకృత డిజిటల్ భద్రతా ఇనిషియేటివ్ అయిన సంచార్ సాథీ ద్వారా పౌరులు అన్ని భారతీయ టెలికాం నెట్వర్క్లో కోల్పోయిన లేదా స్టోలన్ చేయబడిన మొబైల్ హ్యాండ్సెట్లను నివేదించవచ్చు, బ్లాక్ చేయవచ్చు, ట్రేస్ చేయవచ్చు లేదా అన్బ్లాక్ చేయవచ్చు. దంత శస్త్రచికిత్సల్లో ఎముక అంటుకట్టడ కోసం ఢిల్లీలోని ఏ సంస్థ నగరంలో మొట్టమొదటి కేంద్ర కణజాల బ్యాంకును ప్రారంభించింది? మౌలానా ఆజాద్ మెడికల్ కాలేజ్. దంత శస్త్రచికిత్సల్లో ఎముక అంటుకట్టడ కోసం నగరంలో మొట్టమొదటి సెంట్రల్ టిష్యూ బ్యాంకును ఢిల్లీలోని మౌలానా ఆజాద్ మెడికల్ కాలేజు ప్రారంభించింది. ఈ సౌకర్యాన్ని ఢిల్లీ ఆరోగ్య మంత్రి డాక్టర్ పంకజ్ కుమార్ సింగ్ ప్రారంభించారు. టిష్యూ బ్యాంకు అధిక నాణ్యత ఎముక మరియు మృదు కణజాల అంటుకట్టలకు సిద్ధంగా యాక్సెస్ను అందిస్తుంది మరియు ఖర్చును తగ్గిస్తుంది. లీడ్స్ 2025 యొక్క ప్రాథమిక లక్ష్యం ఏమిటి? రాష్ట్రాలు మరియు కేంద్రపాలిత ప్రాంతాల అంతటా లాజిస్టిక్స్ పనితీరును బెంచ్మార్క్ చేయడం. దశాబ్ద కాలం పాటు జరిగిన మేక్ ఇన్ ఇండియా వేడుకల సందర్భంగా కేంద్ర వాణిజ్య మరియు పరిశ్రమల మంత్రి శ్రీ పీయూష్ గోయల్ న్యూఢిల్లీలో లాజిస్టిక్స్ ఈజ్ అక్రాస్ డిఫరెంట్ స్టేట్స్ అనగా లీడ్స్ 2025ను ప్రారంభించారు. లీడ్స్ 2025 రాష్ట్రాలు మరియు కేంద్రపాలిత ప్రాంతాల అంతటా లాజిస్టిక్స్ పనితీరును బెంచ్మార్క్ చేస్తుంది. భారతదేశంలో 12వ సస్టైనబుల్ మౌంటైన్ డెవలప్మెంట్ సమ్మిట్ ఎక్కడ జరిగింది? డెహ్రాడూన్. 12వ సస్టైనబుల్ మౌంటైన్ డెవలప్మెంట్ సమ్మిట్ సెప్టెంబర్ 26న డెహ్రాడూన్లోని డూన్ విశ్వవిద్యాలయంలో జరిగింది. సస్టైనబుల్ మౌంటైన్ డెవలప్మెంట్ సమ్మిట్ అనేది భారత హిమాలయ ప్రాంతం యొక్క పర్యావరణ, ఆర్థిక మరియు సామాజిక సవాళ్లను పరిష్కరించే ఒక ప్రధాన వార్షిక శిఖరాగ్ర సమావేశం. దీనిని పౌర సమాజం నేతృత్వంలోని నెట్వర్క్ అయిన ఇంటిగ్రేటెడ్ మౌంటైన్ ఇనిషియేటివ్ నిర్వహిస్తుంది.